మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లైన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేర్చిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమునో కడవరి వర్షమునో సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఏ విధంగా అయితే కనిపెట్టుచు ఓపిక కలిగి ఆ ఫలము కొరకు ఎదురు చూస్తాడో, ఆ విధముగానే ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి అని చెప్పి భక్తుడైనటువంటి యాకోబు మనకు తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి లోకంలో, ఈ ప్రపంచంలో ఇజ్రాయేలు ఇరాను మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం దేవుని రాకడకు ఒక సూచనని ప్రభువారు బైబిల్ గ్రంథములు ఎప్పుడో మనకు తెలియజేశారు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి, అక్కడక్కడ భూకంపములు కలుగుతాయని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని రాకడకు మనందరం సిద్ధపడాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకెవరైనా రక్షణ పొందకుండా, పాపం విడిచిపెట్టకుండా, ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా ఇంకెవరైనా బ్రతుకుతూ ఉంటే ఈ క్షణమే ఆయన రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా దేవుని పిల్లలుగా సిద్ధపడాలని ప్రభువు పేట మనం చేస్తాం. దేవుని రాకడ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక, మనందరికీ ఓపిక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.